అరే బైక్ సెట్ అయిందా? సెట్ అవ్వలేదురా. సెట్ అవ్వలేదా? అయితే పవన్ గారు కాల్ చేయాలి, అలాగని సెట్ చేస్తాడు. అరే ఫస్ట్ రోజు కాలేజ్ బండి మీద వెళ్ళకపోతే బాగోదు కదరా. పవన్ కూడా సెట్ చేస్తా అన్నాడు రా. ఓ బైక్ సెట్ అవ్వలేదా? ఒక 2 minutes ఉండు, బండి వేసుకుని వస్తాను. రండిరా, ఎక్కండి రా. అరే బండి అన్నావు కదరా. మన ముఖానికి ఇదే ఎక్కువ మూసుకొని ఎక్కండి. రే ఎక్కడున్నారా? తొందరగా రండిరా బాబు, ఇక్కడ కలరింగ్ అదిరిపోయింది. పెద్ద బండి వేసుకుని వస్తున్నాం, వీడియో ఆన్ చేసి రెడీ పెట్టు, ఎంట్రీ ఎదిరిపోవాలి. పెద్ద బండి ఎలా ఉందిరా? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. బాగుంటదిలే. బాగున్నారా? ఏంటి అమ్మాయిలా? స్ట్రెంత్ రా. ఎప్పుడు అదనేట్రా నీకు? ఇంతకీ మన క్లాస్ ఎక్కడరా? ఎవరినైనా అడుగుదాం రా. బ్రో ఇక్కడ మెకానికల్ క్లాస్ రూమ్స్ ఎక్కడ? ఏ క్లాసులో అయితే అమ్మాయిలు ఉంటారో అదే మెకానికల్. పోయి కూర్చోండి. థ్యాంక్ యూ బ్రో. ఒరే వెనక్కి వెళ్ళి కూర్చోవచ్చు కదరా. రే యూనిటీ అన్నారు ఇదేనా? వెనకున్న ముందున్న యూనిటీ అని మూసుకొని కూర్చోాలి. ఇదంతా కాదు గానీ క్యాంటీన్ పోదాం పదండి రా. ఇవేవి మన బడ్జెట్ లో ఉన్నట్లేవే. సరే అయితే ఎవరిద్దరు అంతనే తీయండి బయటికి. 2 డ్రింకులు తీసుకురా వెళ్ళి. నేను అలా ఇక్కడ వరకు తాగు. సరే. ఒరే గీత ఎక్కడ వరకు గీసాను, నువ్వే ఎక్కడ వరకు తాగేవరా? అరే నువ్వే గీత తప్పు గీసావురా. ఒరే ఇంటర్ లోనా నేను 495 మార్క్స్ వచ్చారా? నాకు తెలియదురా దీనికోసం. అయితే నాకు 520 వచ్చాయిరా. నేను మ్యాథ్స్ లో వీక్ అవ్వచ్చు కానీ డ్రింక్స్ లో వీక్ కాదురా. అరే నువ్వు ఇప్పుడు సీనియర్. నేను సీనియరా? అనుకో. వెళ్ళి అమ్మాయి ఇన్సైడ్ అడుగు. ఎక్స్క్యూస్ మీ ఇన్స్టా ఐడి ఏంటి? నీకెందుకు చెప్పాలి? ఏం సీనియర్ సైడ్ చెప్పవా? డాడ్ లిటిల్ ప్రిన్సెస్. నీ ఐడి ఏంటి? కాల్ మీ జో. జియోనా? నాది ఎయిర్టెల్. ఓ హలో, అది జియోనో ఎయిర్టెల్లో కాదు, కాల్ మీ జో. అరే సీనియర్స్ వస్తున్నారా? ఏ బ్రాంచ్ రా నువ్వు? అన్న ర్యాగింగా? అన్నా నన్ను చెయ్యన్నా. ఫస్ట్ నన్ను చెయ్యన్నా. లేదన్నా నన్ను చేయన్నా. అరే ఆగండి రా, ఇవన్నీ కాదు పంటలు వేసుకుంది. ఎవర్రా మీరంతా ఇంత చిల్లర నా కొడుకుల్లా ఉన్నారేంట్రా? గురువు పంపించేయాలని వెళ్ళండి రా బాబు. ఏంట్రా మీరు పార్క్ తీసుకొచ్చారు? పార్క్ ఏంట్రా, క్లాస్ కదరా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. ఏం చేస్తున్నావు అమ్మా లోపల? ఏం లేదు మాయా, చిన్న డౌట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీకా అమ్మాయికా? నాకేమమ్మా డౌట్ ఉంటే అడుగుతున్నాను. డౌట్ అడుగుతున్నావా లేదా? అదేరా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నావా? గుడ్ మార్నింగ్ సార్. ఆయన సార్ ఏంట్రా? ఆయన మన హెచ్ఓడి రా. అయిపోయింది, బతికి అయిపోయింది. మీరే కదా కొత్తగా వచ్చిన మ్యాథ్స్ స్టూడెంట్స్. ఒకసారి ఆఫీస్ రూమ్ రండి, మీతో మాట్లాడాలి. బాబు డోర్ ఏంటమ్మా కొంచెం. మిమ్మల్ని ఫస్ట్ రోజు చూసినప్పుడు డౌట్ వచ్చిందిరా, మీరు ఎలాంటి వాళ్ళు. అయినా సార్ ఏంట్రా డోర్ వేయడానికి మనల్ని పిలిచారు? సార్ అన్నది మన లోపలికి వచ్చాక డోర్ ఏమన్నారేమో రా. మళ్ళీ సచ్చాం రా. రేపు పదండ్రా. అసలు డోర్ ఎందుకు వేసారా? అంటే మీరే కదా సార్ ఏమన్నారు? నేను లోపలికి వచ్చాక ఏమన్నానరా? సరే రండి. అసలు ఏం చేద్దాం జాయిన్ అయ్యారు ఈ కాలేజ్ లో? ఇది ఇంజనీరింగ్ కాలేజ్ కాదా సార్? అరే ఇంజనీరింగ్ కాలేజ్ కాదా? ఏమరా నాకు తెలియదురా. అరే ఆగండి రా, ఈ 4 years మంచిగా చదవండి రా, తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఎంజాయ్ చేసి టైం వేస్ట్ చేయకండి రా, ఓకేనా? వెళ్ళండి. రే ఈ రోజు నుంచి చిల్లర పనులు మానేద్దాం, సరే బాగా చదువుకుందాం. అరే జియో వస్తుందిరా.
జియో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. మీరు సీనియర్స్ అని ర్యాగింగ్ చేస్తే యాక్సెప్ట్ చేసేలా? పేర్లలో అని చెప్తే యాక్సెప్ట్ చేసేస్తావా? మా నాన్నగారు ఎదవల్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయొద్దన్నారండి. మిమ్మల్ని రా. ఒరే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయంట్రా. అవునా? మీ తమ్ముడు ఇంటరే కదరా, సార్ చూడు పాస్ అయిపోయాడేమో. హలో, సూసైడా? అర్జెంట్ మా తమ్ముడిని కాలేజీకి తీసుకురారా. రెండు సబ్జెక్టులు పోతే సూసైడ్ ఎవరైనా చేసుకుంటారా? ఇన్ని చూడు, ఇంటర్లో 3 సబ్జెక్ట్స్ పోయాయి, రాసి ఇప్పుడు పాస్ అయ్యి బీటెక్ జాయిన్ అయ్యాడు. సిగ్గు లేకుండా ఎలా తిన్నాడు చూడు. ఏట్రా అంటున్నావు? గొప్ప చెప్తున్నారు నీకోసం. సర్లే, లైఫ్ అంటే ఫెయిల్ అవడం పాస్ అవడం కాదు, ఎలా ఉన్నా సర్వైవ్ అవ్వాలి మనం. సర్లే పద, లైన్ వేసుకుందాం. అయినా మనం కూడా ఎంతకాలం సింగిల్ గా ఉంటాం రా, మనం కూడా ఎవరైనా సెట్ చేసుకుందాం. ఇది కరెక్టేరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే నువ్వు పేపర్ తీ, నువ్వు పెన్ తీ. అరే ఇప్పుడు ఏం చేయబోతున్నారా? ఈ కాలేజ్ నీళ్ళేద్దాం అనుకున్నామమ్మా. రే ఎవర్రా మీరంతా? రాబోయే కాలానికి కాబోయే లవర్సా మనం. సరే ఇప్పుడు చెప్పండి రా, ఏ బ్రాంచ్ లో ఏమై బాగుందో. సివిల్ సుజాత, ఒల్లేటి లక్ష్మి, బొగ్గల భవాని, ఖత్తర్ కావ్య. అరే ఇవేం పేర్లు రా, కొత్త పేర్లు చెప్పండి రా. పేర్లు బాగోవు గానీ అమ్మాయిలు బాగుంటారా. మనకి అదే కావాలరా. లిస్ట్ రెడీ రా. అరే నేను మన క్లాస్కి వచ్చిన అమ్మాయి బాగుంది కదా. అవునరా. ఆ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నామా? ఏరా నాకు సెట్ చేద్దాం అనుకుంటున్నావా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే అమ్మాయి వస్తుంది, వీళ్ళు మాట్లాడరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పన్నయ్య. అన్నయ్య, ఏమందిరా అమ్మాయి? ప్రెజెంట్ ఇంట్రెస్ట్ లేదన్నదరా. సర్లే పదండి క్లాస్కి వెళ్దాం. హలో అన్నయ్య, ఫోన్ మర్చిపోయారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయేంటి? రే నా అవుట్ఫిట్ ఎలాగుందిరా? బాగుంది కానీ నీకే సూట్ అవ్వలేదురా. అరే నా ప్యాంట్ కాస్ట్ మీకు తెలుసారా? ఏటి 50 రూపాయలా? 250 రా. ఏంటి 2 ప్యాంట్లు 50యా? ఇదంతా కాదు కానీ మనకి సెమ్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నారా? M1 కి కొత్త మేడం వచ్చారట. మేడం సార్, మేడం అంతే. కూర్చోండి. తిను మీకు కొత్తగా వచ్చిన M1 ఫ్యాకల్టీ. కాల్ చేయకుండా శ్రద్ధగా వినండి. ఓకే మ్యామ్. రే అమ్మాయి లిస్ట్ తీరా. ఏరా బొగ్గల బాను పేరు తీసారా? ఏమైందిరా? బాయ్ బెస్ట్ ఉన్నాడంట్రా. ఒల్లేటి లక్ష్మి పేరు కూడా కొట్టారా. తనకెవరు ఉన్నారా? దానికి వాళ్ళ మాయ ఉన్నాడంట్రా. ఏ మిడిల్ బెంచ్, ఎందుకంత నాయిస్ వస్తుంది? పర్సనల్ ప్రాబ్లం కోసం డిస్కస్ చేస్తున్నాం మ్యామ్. కూర్చోండి. ఏ? ఇన్ని రోజులు డ్రింకుల కోసం కొట్టుకున్నాం, అమ్మాయిల కోసం కొట్టుకున్నాం. ఇప్పుడు మేడం కోసం కొట్టుకుందాం, ఏం కాదా? మేడం ఏమో అనకండ్రా. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారా? ఏంట్రా లవ్ లెటరా? అవునరా. ఎవరిట్రా? జియోకి రా. మరి వెళ్ళి చెప్పరా. భయం వేస్తుందిరా. చెప్తే పోయేదేముందిరా, ఏదో బాలన్స్ సంఖ్యలు తప్ప. దారు ఏయ్, ఏంటిది? లవ్ లెటర్ ఇది వాడిది, కానీ నేను ఇస్తున్నా. సంబంధం మాత్రం ఆడికి చెప్పాలి. ఇది నా సమాధానం. నేను నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాడికి చెప్పు. ఏరా గట్టి తేలిందా? పర్లేదులేరా. ఏం చెప్పిందిరా? కొద్దిగా గట్టిగా చెప్పిందిరా. నువ్వు గట్టిగానే చెప్పరా. చెప్పరా, చెప్పు. చెప్పాలా? ఇదే చెప్పిందిరా. కొట్టాకొని ఒక డ్రింక్ ఇప్పించరా. సరే ఆరా కొంటాను. గుండు అట్లే సార్ మీరా? రే మీ ఇద్దరు ఫోన్ తీయండి ఒకసారి. డాడీ నెంబర్ చెప్పరా. వద్దు సార్. చెప్పరా. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. ఉండు నేనే చూస్తాను. కరెక్ట్ టైంకి మీ డాడీ ఫోన్ చేస్తున్నారు, రాగు.
హలో హలో, ఈడు మీ డాడీయా? కాదు సార్, డాడీ అని సేవ్ చేసి ఎందుకురా? ముద్దుగా డాడీ అని పిలుస్తూ ఉంటా సార్. ఏరా నువ్వు కూడా అలానే పిలుస్తావా? అవును సార్. ఇంతకు మీ డాడీ ఏం చేస్తారా? ఫ్రీడమ్ ఫైటర్ సార్. ఏంటి ఆర్మీయా? కాదు సార్, మా మమ్మీ దగ్గర ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు సార్. సార్ మిమ్మల్ని టీమ్స్ అని పిలుస్తున్నారు. సరే మీరు క్లాస్కి వెళ్ళండి. ఒరే సార్ని ప్రసాదం అడగాల్సిందిరా. ఏ మాకు ఇచ్చిన ప్రశ్న సరిపోదేంటి, కూడా కావాలా? వద్దులేరా బాబు. రే మన క్లాస్ కాదురా. రేయ్ ఏరా మా క్లాస్కి వచ్చారు, మీ క్లాస్లో అమ్మాయిలు లేరానా? మీ క్లాస్ లో అబ్బాయిలు లేరని మేము వచ్చాంరా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా మా వాళ్ళు కొడుతున్నారు? రే మన ఎనిమిస్ కదరా. ఎంత కొట్టినా తగలదే వీడికి. అబ్బా హలో బేబీ. ఖాళీగా ఉన్నా బేబీ, ఏం చేస్తున్నావు? వీళ్ళేంటి నన్ను ఎలా చూస్తున్నారు? రే చైర్మన్ సార్ వస్తున్నారా? మన ఫ్రెండ్షిప్ ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలిరా. అయితే 5th year లో కూడా మన గురించి మాట్లాడుకోవాలరా. రే ఆ బ్యాగ్ లో బాక్స్ ఉండదు, తీరా. ఎరా తినేసారా? తినేసాం రా. ఏం కూరరా? పప్పు టమాటీరా. చీప్, వెరీ చీప్. నువ్వేం తెచ్చావురా? బిర్యానీ రా. మాకు పెట్టచ్చు కదరా. తెచ్చింది మీకు పెట్టడానికి ఎట్రా, నేను తినడానికి. సర్లే. ఏ మాటకా మాట, బిర్యానీ చాలా బాగుందిరా. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? నాకు అమ్మన్ మనకి ఫ్లేమ్స్ చేయండి రా. మరేంత ఎదలా ఉన్నా బెట్రా. ప్లీజ్ రా. సర్లే ఆడుకో, చేస్తా నాకు. నిమిష్ పోయిందిరా. ఫ్రెండ్స్ కూడా పోయిందిరా. అంగారు పడక ఇంకేస్తుంది. ఎస్ రాదురా, మేడం నాదరా. అబ్బా కమలాసన్. ఏమైందిరా? ఎస్ఏ వచ్చిందిరా. ఏంట్రా? గ్రూప్ లో ఏదో నోటిఫికేషన్ వచ్చిందిరా. అరే ఏంటి 1 week లో సెమ్ ఎగ్జామ్స్? సబ్జెక్ట్లు ఏమన్నా కూడా తెలీదు, అప్పుడే సెమ్మా. ఇంకా 1 week ఉంది కదరా, పర్లేదులే. 1 week అంటే 1 week ఉందని కాదు, 1 week ఉందని. సర్లే పదండి. ఇంతకీ ఫస్ట్ ఎగ్జామ్ ఏంట్రా? M1 రా. మన నోట్స్ లోనే ఎవరిని అడుగుతున్నావు తెలుసా? మరి నోట్స్ రాసే మొక్కలేనా? మరి ఎలా చదువుతాం రా? పక్క క్లాస్కి వెళ్ళి తెచ్చుకున్నారా? అబ్బాయిలను ఎవరిని అడగద్రోయ్. మన వాళ్ళకి అమ్మాయిల మీద ఉంది చేసే, బుక్స్ మీద అసలు ఉండదు. అమ్మాయిలను అడుగుతాం వెళ్ళి. అయితే నాకు ఒక అమ్మాయి తెలుసా. అవునా, సరే పద మరి. ఏ అమ్మన్ బుక్ ఇవ్వా. ఎవరు మీరు? మిడిల్ బెంచర్స్. ఎక్కడ, సినిమా హాల్లోనా? మన కాలేజీలోనే. సరే బుక్ ఇవ్వు. ఏయ్, ఈ సెమ్ అంతా ఈ బుక్కే వాడాలి. ఎలా తీసుకెళ్లారో అలానే తీసుకురండి. ఓకే థ్యాంక్స్. ఆ అమ్మాయి తెలుసా అన్నావురా? ఆ అమ్మాయి నాకు తెలుసురా, నేను ఆ అమ్మాయి తెలియదు. అబ్బో. ఏరా బుక్ ఇచ్చారా? ఇవ్వడమేంట్రా, ఏరా చెప్పరా మన గురించి. అవునరా, లోపలికి వెళ్ళగానే నా బుక్ తీసుకో అనేసి అమ్మాయిలు ఎగబడిపోయారురా. సర్లే, ఈ రోజు నేను తీసుకెళ్తాను, రేపు మీరు తీసుకెళ్ళండి. లేదురా, నాకు ఫస్ట్ ఇచ్చింది, నేను తీసుకెళ్తా. ఏ నాకు తెలిసిన పిల్లరా, నాకు ఇచ్చిందిరా బుక్, నేను పట్టుకెళ్తాను ఈ రోజు. మీ ముగ్గురికి ఇచ్చేది నాకేమంటరా? లేదు మాకు ఇది. లేదు నాకురా. మీలాంటి ఎదువలకి బుక్ ఇవ్వడం నాదిరా తప్పు. ఎలా అయితే ఉన్న బుక్ చింపేశారు కదరా. చింపింది ఈడైతే నన్నంటే వెంట్రా. నేనెక్కడ చింపాను, నువ్వు కదా చింపావు. రే ఆపండి రా, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతుంది చెప్పండి. టెన్షన్ పడకండి రా, యూట్యూబ్ ఉంది కదరా. అరే నాది రీఛార్జ్ అయిపోయిందా? ఏది నీ మొబైల్ ఒకసారి అన్ని అవే ఉన్నాయంట్రా. నీకు రీఛార్జ్ అయిపోవడమే కరెక్ట్లే.
రే నా దగ్గర ఐడియా ఉందిరా, పదండి రూమ్కి పోదాం. అరే ఇన్ని రోజులు ఎలానా గడిచిపోయింది, ఈ రోజు ఎలానా చదివేయాలి. సరే చదివేద్దాం, దానికే ఉంది. ఏంటి ఎంత చదివినా ఎక్కట్లేదు. రే బుక్ తిరిగేసి చదువురా. ఎంత కొట్టినా చావట్లేదు ఎట్టాడు. పాలతో చేస్తారు వెన్న, నువ్వే నా బంగారు దున్నా. ఊరే నాకు మొత్తం ఎక్కిపోయిందిరా, ఇంకా మీరు చదువుకోండి. ఏంటి ఛార్జింగ్? బేబీ ఒక కవిత చెప్పవా? గోడ మీద గిరక హెచ్ఓడికి ఏకన్నా దొరక. రే మార్నింగ్ 6 అయిందిరా, పదండ్రా ఎగ్జామ్ కి. మరి స్నానాలు రేపు చేద్దాం పదండ్రా. రే హెచ్ఓడి సార్ మీకు హాల్ టికెట్లు ఏమన్నా అన్నారా? అయినా మాకెందుకు కాల్ ట్యాక్స్ ఇవ్వనన్నారా? అంటే మీవి కూడా నాకే ఇస్తారా? అరే నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఇంత ఎదవనుకోలేదురా. ఇటీ ఈ రెండు నువ్వు ఉంచు, ఈ ఎస్ఐ క్వశ్చన్స్. అరే ఈ రెండు షార్ట్ ఆన్సర్స్. ఒరే నాకు ఇంకోటి ఇరా. ఒరే నాకోటిరా. ఎగ్జామ్ పెట్టుకొని ఎక్కడేం చేస్తున్నారా? సార్ మా వాడు ఫ్యాంట్ లూజ్ అంటే బెల్ట్ పెట్టుకొని వచ్చాను సార్. సార్ ఎగ్జామ్ టైం అవుతుంది, ఫస్ట్ వెళ్ళండి. ఒరే ఇరా ప్లీజ్ రా. రే చూపించరా కొంచెం. ఎలా అమ్మయ్యా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయారా, హ్యాపీరా ఇంకా. అవునరా, నీకు ఎంత ఇచ్చే స్లిప్ ఏదిరా? నాకిచ్చావా? సొగయ్యవా? బతికించారా బాబు, బాండ్రా. ఒరే రిజల్ట్ వచ్చిందిరా. అవునా, చూడు మనం అందరూ పాస్ అయిపోయారేమో. మన వాళ్ళు అందరూ అయిపోయారు కానీ ఏమైందిరా? పవన్ కూడా వాడు ఫెయిల్ అయిపోయాడు. ఏంటి నిజమా? నిజం. రే నీ సిజిపి ఎంతరా? 8 రా. నీకురా? 8.2. బాగా వచ్చారా? ఏరా ఏం రాయలేదన్నారు కదా, ఎలా పాస్ అయిపోయారు? నిజంగానే రాయలేదురా. రాయకుండా ఎలా రా పాస్ అయిపోయారు? ఎందుకురా అబద్ధాలు అసలు నా దగ్గర? ఎలా పాస్ అయ్యాం మాకు కూడా తెలియదురా. ఇన్నాళ్ళు మీతో నుండి మీతో తిరిగినందుకు మంచిగా బుద్ధి చెప్పారా. మీరు వద్దు, మీ మిడిల్ బెంచ్ వద్దు. ఇంకా మీతో నాకేంట్రా? కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఇంకా మీతో నాకేంట్రా? నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే. ఇంకెందుకురా మనకి మిడిల్ బెంచ్, వాడు లేనిది. పదండి.